రైట్. నేను విష్ణు నాగిరెడ్డి. ముందుగా కొందరు మన పార్టీకి సంబంధించిన అభిమానులు అయితే ఏంటి, కొందరు కార్యకర్తలు విష్ణు నాగిరెడ్డి బ్రదర్కి మనం మెసేజ్లు పెడుతున్నాం, వాట్సాప్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, మెసెంజర్లో చాలా మెసేజ్లు పెడుతున్నాం, కానీ ఆయన రెస్పాండ్ అవ్వట్లేదు. తను చాలా ఈగోయిస్ట్ ఈగోగా ఫీల్ అవుతున్నారని ఎవరో కొందరు వ్యక్తులు వేరే వాళ్ళతో చెప్పారంటే వాళ్ళు నాకు చెప్పారండి. ఒకటే మీరు అర్థం చేసుకోవాల్సింది, ఇక్కడ మనం తిట్టుకోవడం, మనం ఇచ్చేసుకోవడం కాదండి. వేల మెసేజ్లు, వందల్లో మెసేజ్లు వస్తూ ఉంటాయి. నాకు అందరికీ రిప్లై ఇవ్వలేకపోవచ్చు. ఇట్ డజంట్ మీన్ నేను ఈగోయిస్టిక్ అని కానీ ఇంకోటి అని కాదు. దయచేసి అర్థం చేసుకోగలరు అనుకుంటున్నాను ఆ విషయాన్ని. నేను చూసి టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా అందరికీ రెస్పాండ్ అవుతున్నానండి. అట్లీస్ట్ లైక్ సింబల్ అన్న పంపిస్తున్నాను. అదర్వైజ్ పంపించలేకపోతే క్షమించాలి, అంతేగాని అలా తప్పుగా మాత్రం నన్ను అనుకోకండి అనేది నాది ఒక చిన్న విన్నపం. మనం కలిసి లేకపోతే పక్కన వాళ్ళకి చాలా అలసిచ్చినట్టు అవుతుంది అది. రైట్. ఇకపోతే అజ్ఞాతవాసి మూవీని మన వాళ్ళు అందరం, ఇంక్లూడింగ్ మీ, ఇక్కడ నేనేం ఎక్సెప్షన్ కాదు, చాలా హై ఎక్స్పెక్టేషన్తో చూసాం మూవీని. అంటే వాళ్ళు కూడా అట్లాగే హై ఎక్స్పెక్టేషన్స్. త్రివిక్రమ్ గారు, పవన్ కళ్యాణ్ గారి మూవీ అంటే చాలా యాక్షన్ సీన్స్ ఉంటాయి, చాలా ఫైట్స్ ఉంటాయి, లేస్ ఫ్యాన్స్ విజిల్స్ వేసే అంశాలు చాలా ఉంటాయి సినిమాలో అనుకున్నాం. ఆ హై ఎక్స్పెక్టేషన్తో మనం మూవీకి వెళ్ళాం, వాచ్ చేసాం. కొందరు సూపర్ అన్నారు, కొందరు యావరేజ్ అన్నారు, కొందరు అబోవ్ యావరేజ్ అన్నారు అభిమానులు, కొందరు నిరుత్సాహపడ్డారు. అది వాస్తవం. ఇవాళ సెకండ్ టైం చూశానండి. నేను సెకండ్ టైం వాచ్ చేసి వచ్చాను విత్ మై రూమ్మేట్స్, మై ఫ్రెండ్స్. అసలు ఎలా ఉంటుంది ఏంటి మూవీ అనేది సెకండ్ టైం వాచ్ చేసి వస్తే ఇట్స్ అ ప్యూర్లీ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. ఫస్ట్ నుంచి చివరి దాకా నవ్వుకోవటం సినిమాని. ఒక పవన్ కళ్యాణ్ సినిమాలా కాకుండా సినిమాని నార్మల్గా ఒక సినిమా లాగా చూస్తే మాత్రం మంచి కామెడీ, మంచి సన్నివేశాలు, త్రివిక్రమ్ గారి డైలాగులు, పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ ఎపిసోడ్స్ కావచ్చు, చాలా చాలా నిజంగా మనల్ని మెప్పిస్తున్నాయి. ఎవరు కూడా దయచేసి నేను చెప్తున్నాను, సెకండ్ టైం వాచ్ చేయండి. ఫస్ట్ టైం మనందరం హై ఎక్స్పెక్టేషన్స్తో చూడటం వల్ల మనకు అలా అనిపించింది. 100% ఇది ట్రూ. నేను ఇంకొక 3 సార్లు అయితే పక్కా వాచ్ చేస్తానండి. ఇందులో నో డౌట్ అట్ ఆల్. 5 times వాచ్ చేస్తాను. బాగా నచ్చింది సినిమా. నచ్చని డబ్బులు ఖర్చు పెడుతున్నా కానీ ఉత్తిగా ఊరికే అంటే ఫ్యాన్ కాబట్టి ఎక్స్ట్రా చూడొచ్చు నేను. బట్ నార్మల్ పీపుల్ కూడా డెఫినెట్గా గో అండ్ వాచ్ విత్ యువర్ ఫ్యామిలీ. ఈ ఫెస్టివల్కి మీ అందరికి నిజంగా చాలా నచ్చుతుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు ఉంటే ఇలాంటి డైలాగులు ఉండాలి, గబ్బర్ సింగ్ లాంటి మంచి ఫైట్లు ఉండాలి, అలాంటి ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళకండి. నార్మల్ ఒక సాదా సీదా మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలాగా మీరు వెళ్తే ఒక నువ్వు నాకు నచ్చావు అలాంటి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవుతుంది ఖచ్చితంగా. ఈ సినిమా బాగా నచ్చుతుందని నేను విశ్వసిస్తున్నాను. అది వదిలేస్తే ఇకపోతే మీడియా వాళ్ళు కావచ్చు, రివ్యూవర్స్ రివ్యూలు ఇవ్వచ్చండి, తప్పులేదండి. ఇప్పుడు మీరేమంటారు, రెగ్యులర్ సినిమాలు డీజే తీశారు, లేకపోతే జైలు అవకుశ తీశారు, రెగ్యులర్ సినిమా, రెగ్యులర్ ఫైట్స్, రెగ్యులర్ డాన్సులు, రెగ్యులర్ సాంగ్స్ అన్నారు. ఇది అసలు రెగ్యులర్గా లేకుండా ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా వెరైటీగా పెట్టి సినిమాను కూడా ఫస్ట్ నుంచి చివరి దాకా కొంచెం వెరైటీగా తీసుకెళ్లి మంచి సన్నివేశాలతో పెడితే మీకు ఇది ఎందుకని ముసుగులో మీరు కూడా చెత్త రేటింగ్ ఇచ్చారు? అలాంటి రేటింగ్ ఇచ్చి తొక్కేయాలని ఎందుకు చూస్తున్నారు? కొందరు పోతే మూవీ రూల్స్ అని, లేకపోతే ఫేస్బుక్లని, ఎక్కడ పడితే అక్కడ మంచి ప్రింట్లు అప్లోడ్ చేసేసారండి. అంటే ఏంటి, పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్లోకి వచ్చేసారు, తొక్కేసేద్దాం ఆయన ఎట్లయినా సరే మనందరం కలిసి తొక్కేయాలన్నట్టుగా మీరందరూ కక్ష కట్టారా అండి ఆయన మీద? ఇది కరెక్టా అండి మీరు చేసేది? పవన్ కళ్యాణ్ మీద మీరు కక్ష కడతారా? ఫేస్బుక్లో అప్లోడ్ చేయడం ఏంటండి? వెరీ ఫస్ట్ డే, సెకండ్ డే ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తారు. కొన్ని వెబ్సైట్స్లో, ఇల్లీగల్ వెబ్సైట్స్లో పెడుతున్నారు. ఒక పంది రివ్యూ ఇచ్చాడు. 1 hour 2 hours కూర్చొని పందుల్లాగా రివ్యూలు ఇస్తారా అండి? సినిమాని చూస్తే టైం వేస్ట్ అన్నట్టుగా. ఎంత పాలిటిక్స్లో ఉంటే మాత్రం, ఎంత కక్ష కడితే మాత్రం మీరు ఈ రకంగా సినిమాని దొక్కేయాలని ముష్టి రివ్యూలు, కూర్చొని పందుల్లాగా ఇంట్లో తినదరక్క ఆల్రెడీ చూడటానికే పందిలాగుండి పంది అడ్డంగా పెరిగి నిలువుగా పెరగకుండా అలాంటి రివ్యూలు ఇచ్చి గంటలు కూర్చొని ఏంద్రా మీరు ఎక్కడ పోతున్నారా? మనుషుల మీద వ్యక్తిగత కక్షలు పెంచుకొని సినిమాలు ఆడకూడదు, వాడి సినిమాలు ఆడేవాళ్ళని ఎన్ని రకాలుగా తొక్కేయాలంటే అన్ని రకాలుగా తొక్కేశారు. ఒక్కొక్కడు అదే పనిలో ఉన్నారు. ఫేస్బుక్లో, యూట్యూబ్లో పెట్టడమేరా మీ పని, దరిద్రులారా? ఇంకేం పని ఉండదారా? సినిమాలను ఎక్క తీసుకురండి రా చేత. ఇది సినిమాలు వేరు, పాలిటిక్స్ వేరు. ఇన్ కేస్ సినిమా ఫెయిల్ అయినా కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు ఒక్కరిని బయటికి తీసుకెళ్ళంటారు. మీరు బయటికి తీసుకెళ్ళండి చూద్దాం. నాలాంటి నేను పవన్ కళ్యాణ్ అభిమానిరా, డైరెక్ట్గా చెప్తున్నాగా, నేను పవన్ కళ్యాణ్కి అభిమానిని.
పవన్ కళ్యాణ్కి మాత్రమే అభిమానిని, డైరెక్ట్గా చెప్తున్నా కదా. తీసుకెళ్ళండి నన్ను పవన్ కళ్యాణ్ నుంచి దూరం చేయండి, చూద్దాం మీరు మీ శాడిస్ట్ బతుకులు ఎలా ఉంటాయో చూడలేమంటారు. అలాగే ఎన్ని రకాలుగా తొక్కాలని చూస్తున్నా సరే నేను అభిమానులు నిజంగా చెప్తున్నానండి. కొందరు కాదు, అసలు సోషల్ మీడియాలో అసలు ఎంత హ్యాపీగా అనిపించిందంటే నిజం. పవన్ కళ్యాణ్ గారిని చాలామంది తిడుతున్నారు, ఆయన తొక్కేయాలని చూస్తున్నారు, రాజకీయ పరంగా తొక్కేయాలని చూస్తున్నారు, సినిమాల పరంగా తొక్కేయాలని చూస్తున్నారు. అయినా కూడా చాలా మంది సోషల్ మీడియాలో నిజంగా ఒక్కడు కూడా పక్కకి వెళ్లకుండా ఆయన అభిమానాన్ని అలాగే కాపాడుతూ వస్తున్నారు. నిజంగా మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్ అండి. వాళ్ళు ఒకళ్ళిద్దరి పేర్లు చెప్పగలను నేను. మన ప్రవీణ్ అజ్ఞాతరాజే అంట, ఎక్సలెంట్ బ్రదర్, నువ్వు సూపర్గా పనిచేస్తున్నావు, పొద్దు నుంచి సాయంత్రం దాకా సోషల్ మీడియాలో ఉండి అవేర్నెస్ ఇస్తున్నావు, సినిమాలో ఉన్న మంచి పాయింట్లు లేదా పొలిటికల్గా ఉన్న మంచి పాయింట్లు తీసుకొస్తున్నావు, నువ్వు ఎక్సలెంట్ బ్రదర్. అందరు నీలాగా అసలు నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. ఎందుకంటే కొన్నిసార్లు డల్గా ఉంటుంది మైండ్, అందరు తిడుతున్నారని. కానీ ఒక్కడు కూడా బయటకు వెళ్ళలేకపోతున్నారు పవన్ కళ్యాణ్ నుంచి. వాళ్ళు చెప్పే మాటలు ఎవరు నమ్మకపోగా మంచి ఇంకా శక్తిని కూడా తీసుకొని అందరం కలిసి ముందుకు వెళ్తామంటే నిజంగా ఇది మనలో ఉత్సాహపరిచే అంశం. పొలిటికల్గా మనం తర్వాత మాట్లాడుకుందాం. మనందరం ఇదే యూనిటీ మెయింటైన్ చేయగలిగితే పొలిటికల్గా కానీ సినిమాల పరంగా కానీ పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని రకాలుగా చిత్రహింసలు పెట్టాలని చూసినా కూడా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు వాళ్ళు. మనందరం ఇదే యూనిటీ కంటిన్యూ చేస్తే సోషల్ మీడియాలో పనిచేస్తున్న ప్రతి సోదరి మనల్ని అందరికి కూడా నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా అండి. మనం ఒకళ్ళని విద్వేషించట్లేదు, ఒకళ్ళని ద్వేషించట్లేదు, ఒకళ్ళని తిట్టట్లేదు, ఏ పార్టీని మనం తిట్టట్లేదు. వాళ్ళే మన జోలికి వస్తున్నారు, తిడుతున్నారు, మన సినిమాను తొక్కేయాలని చూస్తున్నారు, నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారు, స్ప్రెడ్ చేస్తున్నారు. ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలుగా సినిమాని తొక్కేయడానికి పందుల్లాగా కూర్చొని 2-3 గంటలు రివ్యూలు ఇస్తున్నారు. ఇది నిజంగా అవమానకరం, బాధాకరం. వాళ్ళకి ఏమవుతుందో దేవుడు చూస్తాడు. అలాగే ఇకపోతే ఇండస్ట్రీ పెద్దలు కూడా, ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దలు, సార్ ఇది పవన్ కళ్యాణ్ గారి సినిమా కదా, మాది కాదు, మాకేం సంబంధం అనుకుంటే ముందు మీ సినిమాలు కూడా ఆడవండి. ఫస్ట్ డే ప్రీమియర్ షోలు పడిన వెంటనే ఫేస్బుక్లో లైవ్లు పెడుతున్నారు. గుర్తుపెట్టుకోండి, మా దగ్గర సెల్ ఫోన్లు ఉంటాయి, మా వాళ్ళ దగ్గర కూడా అన్నీ ఉంటాయి. మా సినిమాలే కాదు మీ సినిమాలు కూడా ముందు వస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా ఇలాంటి చేస్తే మీరు అందరూ యూనిటీ ఉండి ఇలాంటి పెట్టే వాటిని తీసి పడేయాలి. మీరు అందరూ కలిసికట్టుగా ఉండాలి. 2-3 గంటల్లో పందుల్లా కూర్చొని రివ్యూలు ఇస్తుంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా మీరందరూ సైలెంట్గా ఉంటున్నారంటే ఇది నిజంగా చాలా విచారకరం. అందరికి ఒక యూనిటీ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదా సినిమా పరిశ్రమ అనేది లేకుండా పోతుంది ముందు. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఏదో ఒక 2 పిచ్చి నెంబర్లో ఒక ఈమెయిల్ ఐడి ఇచ్చారు, మాకు రిపోర్ట్ చేయండి అని. కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు పొద్దు నుంచి అర్ధరాత్రి దాకా అదే పనిలో ఉండి ఎవడు పోస్ట్ పెట్టినా కూడా రిపోర్ట్ నాకైతే వేల మెసేజ్లు వచ్చినాయి. బ్రదర్ ఇది వచ్చింది, ఏం చేయాలి. మేము ట్రై చేసామండి, కాల్ చేస్తుంటే కలవట్లేదు. మన టీం కూడా ట్రై చేసింది, కాల్ చేస్తుంటేనే కలవట్లేదు. కనీసం దాన్ని పెడితే ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. హ్యాపీగా అన్ని వెబ్సైట్స్లో ఫేస్బుక్స్లో ఉన్నాయి. అది మన కర్మ. పని చేసేవాళ్ళు మనం ఎంత కష్టపడి పని చేస్తున్నా కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. అయినా కూడా పని చేయటం మన బాధ్యత. రెస్పాండ్ అయ్యారా లేదా అనేది ఇట్స్ అప్ టు దెమ్. మన బాధ్యత అది కాదండి. మనం పని చేసామా చేయలేదా, కరెక్ట్గా చేశారు. మీరు అందరికీ మళ్ళీ హ్యాట్సాప్ చెప్తున్నాను. చాలా నిద్రాహారాలు మానేసి అందరూ పనిచేసి ఎంతో కష్టపడ్డారు సోషల్ మీడియాలో. ఈ యూనిటీ కావాలి. ఎన్ఆర్ఐస్ కూడా పగలు రేయనికంలో కష్టపడ్డారండి. ఎన్ఆర్ఐలు కూడా చాలా కష్టపడ్డారు. కువైట్ నుంచి కానీ మేముండే అమెరికా నుంచి కానీ అందరూ మళ్ళీ వెళ్ళి వాచ్ చేయండి. అందరూ సినిమాని ఎక్కడ కూడా మన అభిమానులు తలుచుకుంటే చాలు, మనకి ఎవరికో నచ్చాల్సిన అవసరం లేదు. మన ఫ్యామిలీలు మనల్ని కామన్ ఆడియన్స్ని అందరికి చెప్పి సినిమాని చూడమనండి. పండక్కి నిజంగా అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది సినిమా. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎవరు కూడా ఆలోచించాల్సిన అవసరం అయితే లేదండి. మనోడు మళ్ళీ సురేష్ పవన్ కళ్యాణ్ భక్తుడు, నువ్వు కూడా చాలా కష్టపడతావు బ్రదర్. నేను అందరి పేర్లు చెప్పలేకపోవచ్చు, చాలా మంది కష్టపడుతున్నారు. మీరందరూ నిజంగా మీరందరూ ఉంటే మాలాంటి వాళ్ళు కూడా చాలా కష్టపడి పనిచేయాలి. చూడు మన బ్రదర్స్ అందరూ ఎంత కష్టపడుతున్నారు. నిజంగా లేడీస్ కూడా చాలా కష్టపడుతున్నారు. ఫస్ట్ టైం చూసినప్పుడు నిరుత్సాహపడిన మాట వాస్తవం, నాతో సహా. అంటే నా ఎక్స్పెక్టేషన్స్ వేరు. పవన్ కళ్యాణ్ గారు ఉంటే మంచి 2 ఇది ఉంటాయి, మంచి రొమాంటిక్ సీన్లు ఉంటాయి, మంచి సాంగ్స్, ఏదో ఎక్స్పెక్టేషన్స్ వెళ్తాం కదా. అలా కాకుండా ఒక సాధారణమైన సినిమాలాగా చూస్తే మాత్రం ఎక్సలెంట్ సినిమా ఇది. మనందరం కలిసికట్టుగా ఈ సినిమాని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందరికీ ఇన్ఫార్మ్ చేయండి. మీరు చూస్తున్నారు మన వాళ్ళ మెసేజ్లు అన్నీ, కానీ
అందరికీ ఇన్ఫార్మ్ అయితే చేయట్లేదు, అది కొంచెం బాధాకరం. బట్ స్టిల్ అవేర్నెస్ వస్తుంది. ఇప్పుడు షేర్లు చేయటం కానీ, మెసేజ్ పాస్ చేయటం కానీ, అందరితో మాట్లాడటం కానీ ఇవన్నీ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఉండేవాళ్ళు ఉండండి, మిగతా వాళ్ళు బయట చేయాల్సిన పనులు కూడా చేయండి. ముందు మన మీదకి చాలా చాలా శక్తులు, బలమైన శక్తులు, ఇప్పుడు ఒక బలహీనమైన శక్తి వస్తేనే పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఇక నుంచి యాక్షన్ తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది అనుకుంటున్నాను. ప్రతి విషయానికి మేధాశక్తి గల రాజకీయ నాయకులు ఉండాలి. రాజకీయం గురించి తర్వాత మాట్లాడదాం మనం. మేధాశక్తి గల రాజకీయ నాయకులు ఉంటే ఖచ్చితంగా సుత్తి వస్తేనే మనం ఇన్ని 4-5 నెలలు బాధపడ్డాం. ఇంకా ముందు వస్తున్నాడు. ఇక ముందు చాలా చాలా పెద్దవాళ్ళు కూడా దిగుతున్నారండి తొక్కేయడానికి. సో అందరం చాలా రెడీగా ఉండాలి. ఇదే మనం తిట్టుకోకుండా, మనల్ని మనం బ్లేమ్ చేసుకోకుండా, ఇదే కోఆర్డినేషన్, ఇదే యూనిటీ మనం కంటిన్యూ చేసుకుంటా వెళ్ళాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. అలాగే ఎన్ఆర్ఐస్ బ్రదర్స్ అందరూ చూద్దాం. మళ్ళీ నేను ఇంకో 3 సార్లు అయితే పక్కా చూస్తాను. 2 times ఆల్రెడీ వాచ్, సో 3 more times పెండింగ్. సో డెఫినెట్గా నేను వెళ్ళి వాచ్ చేసి మీకు చెప్తానండి 100%. సో మీరు కూడా నచ్చితే మాత్రం మీ ఫ్యామిలీతో మళ్ళీ వెళ్ళి చూడండి. నచ్చితే చూడండి, మళ్ళీ మీ ఫ్యామిలీని వాళ్ళని తీసుకెళ్ళండి. మనల్ని ఎంతమంది తొక్కాలని చూసినా మనకు మనమే సపోర్ట్. మనం ఉన్నాం చాలు అనేది. నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదండి. అలాగే బాలయ్య బాబు గారి సినిమా రిలీజ్ అయింది. పండగకి ఎన్ని సినిమాలు అయినా చూడొచ్చు. మళ్ళీ మన సూర్య గారి మూవీ ఒకటి వస్తుంది. అలాగే రాజ్ తరుణ్ మూవీ కూడా వస్తున్నట్టుంది. సో అందరికీ మనం హిట్ చేద్దాం, అందరం కలిసికట్టుగా ఉంటామని చెప్దాం. సినిమాల పరంగా, పొలిటికల్గా కూడా మనం అందరం అన్నదమ్ములుగా కలిసికట్టుగానే ఉంటాం. ఓన్లీ విధి విధానాల పరంగా, రాజకీయ పరంగా మాత్రమే మనకు వైర్యం ఉండాలి. కానీ ఎక్కడ వాళ్ళు శత్రువులాగా మనం చూడొద్దు. వాళ్ళు చూస్తే చూడనివ్వండి. మనం యూనిటీ మాత్రం ఇదే కంటిన్యూ చేయాలని సోషల్ మీడియాలో పనిచేస్తున్న ప్రతి మిత్రుడికి నేను కోరుకుంటున్నాను. రైట్, చూస్తాను ఇప్పుడు. హాయ్ కేపీఎస్ పార్థు గారు, హాయ్ అండి. హాయ్ పుష్ప గారు, హాయ్ పుష్ప అపర్ణ, హాయ్ పాతు, హాయ్ షైక్ ఇమామ్. త్రివిక్రమ్ గారి సినిమాలు స్లోగా పికప్లోకి వస్తాయి. ఎస్, నిజంగా అది ఖచ్చితంగా పికప్లోకి వస్తుంది. హాయ్ సురేష్ భక్తుడు. ఫస్ట్లో యావరేజ్ అన్నారు, ఇప్పుడు హిట్ టాక్ నడుస్తూ ఉంది. ఖచ్చితంగా మిగతా వాళ్ళు 1 సారి 2 సార్లు చూస్తారు. అభిమానులు అమెరికాలో ఉన్నాం కాబట్టి 5 సార్లు, ఇండియాలో ఉంటే 10 సార్లు. నచ్చితే చూడండి మళ్ళీ. హాయ్ విత్తల్ గారు, మూవీ ఇస్ స్లో పాయిజన్. ఎస్, పాయిజన్ కాదు. ఆఫ్ కోర్స్ డైలాగ్ పరంగా అయితే ఇది కరెక్టే. ఫ్యామిలీ ఆడియన్స్కి మాత్రం ఖచ్చితంగా కనెక్ట్ అవుతుందండి. ఇందులో సందేహం వలదు. వెళ్ళండి, చూడండి ఫ్యామిలీతో. పండక్కి మీకు ఫుల్ కామెడీ అంతే. ఓరి దేవుడా, సూపర్గా ఉన్నాయి సాంగ్స్ కూడా. ఫస్ట్లో ఏదో అనుకున్నా నేను కూడా, బట్ అదిరిపాటుగా ఉన్నాయి. సూపర్. హాయ్ వంశీ, జై జనసేన. ఇది మూవీ గురించి, అజ్ఞాతవాసి మూవీ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. మీరందరూ చాలా కష్టపడుతున్నారు అబ్బా. ఫేస్బుక్లో, వాట్సాప్లో, సోషల్ మీడియాలో. ఈ సరైన నాయకుడు ఉండి మనం నడిపించే వాళ్ళు ఉంటే, అంటే పవన్ కళ్యాణ్ గారు కాదు, ఆయన నెక్స్ట్ సెకండ్ లెవెల్ నాయకులు, సరైన నాయకులు నీకు దించి, ఎందుకంటే సమయం ఆసన్నమైంది, దించుతారు. నేను దాని గురించి తర్వాత మాట్లాడతాను. సినిమా గురించి మాట్లాడుకుందాం. హే పర్దు, ఖచ్చితంగా స్లో పాయిజన్ లాగా ఇది ఖచ్చితంగా వెళ్తుంది, హిట్ అవుతుంది, నో డౌట్ అట్ ఆల్. అండ్ మర్చిపోయానండి, మన హైపర్ ఆది గారు ప్రతి విషయంలో కూడా రియాక్ట్ అయ్యి, బ్రదర్ హైపర్ ఆది గారు మీకు సలాం అండి. నిజంగా మీరు రివ్యూ కూడా ఇచ్చారు సినిమాకి చూసి. మీరు ఎంతగా పవన్ కళ్యాణ్ గారిని అభిమానిస్తున్నారు, ఇష్టపడుతున్నారు. మీ మాటల్లో మీరు పెట్టే ప్రతి ట్వీట్లో కూడా మాకు తెలుస్తుంది. ఇది స్విచ్ ఆఫ్ అయిపోయే టైం ఆసన్నమైంది మొబైల్కి. సో ఎనీ టైం మొబైల్ స్విచ్ ఆఫ్ అండి. సో డోంట్ మైండ్, ముందే చెప్తున్నాను. మొబైల్ స్విచ్ ఆఫ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. హాయ్ రవితేజ, మెసేజ్ చూడలేదు. సో రాఘవ యాదవ్ గారు ఏంటండి ఆ కంపారిజన్? నేను చదవలేదు దాన్ని. వెంకట్ నాయుడు, మూవీ స్లోగా ఎక్కుతుంది బ్రదర్, సెకండ్ టైం చూడండి. ఎక్కటం కాదు, కుమ్మేయచ్చు సెకండ్ టైం చూస్తే. అయిపోద్దు. మనందరం నడిపించడానికి ఒక నాయకుడు కావాలండి, మంచి నాయకుడు ముందుకు రావాలి. ఎందుకంటే ఒక చిన్న సమస్య వచ్చినప్పుడు 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు టైం తీసుకోకూడదండి. ప్రతి దానికి ఎక్కడికక్కడ సమస్య పరిష్కారం చూపిస్తూ ముందుకెళ్ళాలి. రాజకీయం అండి ఇది. రాజకీయంలో ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటూ వెళ్ళాలి. తెలివి అన్నీ కావాలండి. అభిమానం
ఇవి ఒక్కటే చాలవండి, తెలివి కావాలి. దాని గురించి నేను మాట్లాడతాను ఖచ్చితంగా. పవన్ కళ్యాణ్ గారికి నా మాటల ప్రకారం నేను చెప్పే వాళ్ళకి చెప్పి ఇన్ఫార్మేట్ చేయమని చెప్తాను. అక్కడ వరకు రీచ్ అవుతుందా అవదా అనేది ఈవెన్ ఐ డోంట్ నో దట్. సో వీఆర్ జస్ట్ ట్రయింగ్ అవర్ బెస్ట్ అండి, అంతే. కేపీఎస్ పవన్ నడిచొస్తే చాలు, ఇంకేం అవసరం లేదు. నడిచొస్తే చాలని కాదులే, కానీ అంటే అది అభిమానులకు సరిపోతుంది, మరి కామన్ ఆడియన్స్ కూడా నచ్చాలి కదా. సో దానికి తగ్గట్టే పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. హ్యాపీ సంక్రాంతి నందిని గారు, థ్యాంక్ యూ. అలాగే ప్రభాకర్ బుక్కాపట్నం, జై జనసేన. హాయ్ బాలు యాదవ్, హాయ్. నేను మెసేజ్లు చూడలేదు, నార్మల్గా చూడట్లేదు ఈ మధ్య డ్యూ టు టైం కాన్స్టెంట్స్ అండి. నేను టైం కాన్స్టెంట్స్ వల్ల నాకు పర్సనల్గా థౌజండ్స్లో మెసేజ్లు వస్తుంటే చూడలేకపోతున్నానండి. ఎందుకంటే మీ టైం మా టైం చాలా క్వైట్ ఆపోజిట్, 12 hours డిఫరెన్స్. మీరేమో నిద్ర లేచే టైంకి మేము నిద్రపోతాం, మేము నిద్ర లేచే సమయానికి మీరు నిద్రపోతారు. మిగతా టైంలో నేను ఆఫీస్లో ఉండాలి. ఆఫీస్కి వెళ్తేనే కదండి నాకు ఫుడ్ గడిచేది, లేకపోతే గడవదు కదా. నాకేమి వేల కోట్లు వెనకాల ఇచ్చినవి లేవు. 5 times చూసావా ఉదయ్? సూపర్ సూపర్ బ్రదర్. అసలు నిజంగా ఎంత కష్టపడుతున్నారు మనమంతా, మనం కాదు మీరు, అసలు ఇంకా సూపర్ అసలు. సో ఎంత బాగా కష్టపడుతున్నారంటే సాగర్ రెడ్డి, థ్యాంక్ యూ. అలాంటి కామెంట్స్కి జస్ట్ వింటాను, కొద్దిగా హ్యాపీగా ఉంటుంది మనసులో. బట్ ఓకే అండి. హాయ్ రాజేష్ గారు, జై జనసేన అండి. వద్దు అన్నయ్య, మీరు మాకు చాలా వరకు మోరల్ సపోర్ట్ చేద్దామండి, అందరం ఎవరి దారిలో వాళ్ళు. మీరు మాకు సపోర్ట్గా ఉంటున్నారు. మీరు చేసే ప్రతి కష్టం, ప్రతి పని సోషల్ మీడియాలో ఏ నాయకులు లేకపోయినా కూడా ప్రతి దానికి రియాక్ట్ అవుతున్నారు. కానీ అది అగ్రెసివ్గా వెళ్ళకండి. ఒక చిన్న సజెషన్, అగ్రెసివ్గా తిట్టి కొట్టి చంపేస్తాం ఇలాంటి రాజ్యాంగ విరుద్ధమైన మాటలు కాకుండా తెలివిగా మైండ్ గేమ్ లాగా రాజ్యాంగబద్ధమైన మాటలతోనే మనం ముందుకెళ్ళాలి. మున్ముందు అది మాత్రం మనం గుర్తుపెట్టుకుందాం ఖచ్చితంగా. సినిమా పరంగా కాదు, రాజకీయ పరంగా అయినా మనం ఒక మంచి దారిలో నడుస్తామని పవన్ కళ్యాణ్ గారు, ఆయనకి మనమే అన్ని మనమే ఆయనకి అన్ని. ఏమున్నాయండి? డబ్బులు ఉన్నాయా? ఏమున్నాయి? మనమే ఉన్నాం. మనం ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఆయన వెనక మనం నుంచుంటాం అంతే. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ప్రాణం ఇచ్చేదాకా నుంచుంటా. ఆయన ప్రాణం ఉన్నంత వరకు నేను నుంచుంటానండి. మీరు కూడా నుంచుంటారని నాకు తెలుసు. థ్యాంక్ యూ కళ్యాణ్ గారు. కాటం రాయుడు, జనసేన, జై హింద్. యా తేజవర్మ, 3 times చూసావా? గో అండ్ వాచ్ మోర్ టైమ్స్. నేను యూఎస్లో ఉండి అంటే ఇక్కడ 10 times చూడలేమండి, అంత టైం ఉండదు బేసిక్గా. ఈవెన్ దాని టైం ఉన్నా కూడా ఏంటండి, నిన్న వెళ్ళింది $27 తీసుకున్నాడు, ఇవాళ ఏమో 18 plus taxes $20 తీసుకున్నాడు. రేపు కూడా అదే మళ్ళీ 20 పెడతాం. అప్పటికి ఇష్టంగా అంటే మాకు పర్లేదు, ఒక 5 times చూస్తాను, నేను పక్కాగా చూస్తాను, మీకు మాట ఇస్తున్నాను. హాయ్ బ్రదర్ రామ్ ప్రసాద్. సో మీరు కూడా అందరూ మీ ఫ్యామిలీలకి చెప్పి షేర్లు చేయండి. షేర్ అంటే మెసేజ్ పాస్ చేయండి, ప్రతి ఒక్కరితో మాట్లాడండి. సోషల్ మీడియాలో చేసేవాళ్ళు ఉంటారు, పర్సనల్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు. అందరం కలిసి కష్టపడదాం, అందరం కలిసి ముందుకెళ్దాం. స్విచ్ ఆఫ్ అయ్యే టైం అయిపోయింది. హాయ్ మోహన్ కుమార్ గారు, హాయ్ అండి. పైన ఏదో చదవలేకపోయాను, వెళ్ళిపోయాను బ్యాక్కి. సో డోంట్ వరీ అండి. థ్యాంక్ యూ బ్రదర్. జై జనసేన. బాబు అన్న పైరసీ గురించి ఏం చేశారు? ఆ ఎదవలు సచ్చిన వాళ్ళు 2 నెంబర్లు ఇచ్చారు, ఒక ఈమెయిల్ ఇచ్చారు. కాల్ చేస్తున్నాం, మన టీంలు కాల్ చేస్తున్నారు. కాల్ చేస్తే స్విచ్ ఆఫ్. ఏంటండి ఇది చెత్తనాయాలు అలాంటివి ఇస్తారు. ఈమెయిల్ ఐడి ఇచ్చారు, దానికి పెడితే రెస్పాండ్ ఉండదు, పాడు ఉండదు. ఏం చేస్తారు నాకు అర్థం కాదు. సైబర్ టీంలు ఇవన్నీ ఇలాగే చేస్తే ఎలాగా? కేశవ వేమన గారు, మనం ఏం చేయగలమండి? మనం ఎంతవరకు మనం చేయాల్సిన వర్క్ మనం చేస్తున్నాం. ఇట్స్ అప్ టు దెమ్. మనకి అసైన్ చేసిన వర్క్ అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 100% వాళ్ళ ఎక్స్పెక్టేషన్ అయితే మీరు 200% చేశారు. నేను చేసింది ఏం లేదండి, మీరే చేశారు అంతా. సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా పనిచేశారు. నిజంగా అసలు అది చూసి నాకు చాలా ధైర్యం వచ్చిందండి. మీరు చేసిన వర్క్కి ప్రతి ఒక్కళ్ళు పేరున ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్సలెంట్గా చేశారు ఆ విషయంలో మాత్రం. ఎందుకమ్మా మనకి ఫ్యామిలీలో పర్సనల్గా రియాక్ట్ అవ్వకూడదు. పార్థు గారు, హాయ్ సురేష్ గారు, ధవల సురేష్ గారు,
యా ప్రవీణ్ అజ్ఞాతవాసి, నువ్వు నా మీద కూడా కోపడ్డావు. నాకు కోపం రాలేదు బ్రదర్ నీ మీద, ఇంకా ప్రేమ పెరిగింది నీ మీద. నువ్వు నన్ను కోపడ్డావు, బట్ స్టిల్ నాకు నీ మీద ప్రేమ పెరిగింది, కోపం రాలేదు. బాలు యాదవ్, ఎందుకంటే మీరు పవన్ కళ్యాణ్ గారి ప్రేమతో నా మీద కోపడ్డావు. నేను రివ్యూ ఇచ్చానండి, అది నాకు తెలుసు. అది నీకు నా మీద ఉన్న కోపం కాదు, పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ప్రేమ అంతే. మనకు ప్రేమ ఉందండి, ఆ ప్రేమను మనం కాపాడుకుందాం. ఎవరు ఎన్నన్నా ఎన్ని చేసినా సరే 15th ఏమవుద్ది అన్నా చూద్దాం. లెట్స్ వెయిట్ అండ్ సీ. 4 times చూసావు హేమంత్, వెరీ గుడ్. సో 6 more times మిగిలింది. మనం చాలండి అభిమానులు తలుచుకుంటే ఇంకో 100 కోట్లు కళ్ళు మూసుకొని వస్తుంది. చేయండి మరి, ఏం చేద్దాం. బాక్సులు బద్దలైపోయినాయి ఆల్రెడీ. ఏది ఆ చెత్త నా కొడుకులు, చెత్త రేటింగ్లు, చెత్త రివ్యూలు ఇచ్చి బాక్సులు బద్దలు చేసాం. అదే గుడ్ రేటింగ్ ఇస్తే 200 కోట్లు కళ్ళు మూసుకొని ఫ్యాట్మన్ కొట్టేదండి. పవన్ కళ్యాణ్ గారికి ఏం కావాలి? నాకిమ్మనండి డేట్స్. ఆయన స్టోరీ సెలక్షన్ తెలియదు కరెక్టే, నాకిమ్మనండి. 30 రోజులు చాలు, ఆయన 30 రోజులు యాక్ట్ చేయమనండి. వచ్చి ఏ డైరెక్టర్తో చేపిస్తానో ఏంటో ఏం చేయొద్దు. 30 రోజులు ఆయన నాకిమ్మనండి. స్టోరీ ఏంటి, డైరెక్టర్ ఎవరు, అన్నీ నేను చూసుకుంటాను. నాకు ఇమ్మనండి. సూపర్ డూపర్ హిట్ తీసి పక్కన పెడతాయి. ఎందుకంటే అభిమానులకి మనకి ఏం కావాలో మనకు తెలుసండి. ఆయనకంటే ఎక్కువగా కూడా మనకు తెలుసు. మనకు తెలిసినంతగా తెలియకపోవచ్చు, అది మనకి ఎంత బాగా తెలుసు. నిన్న మీ ఫ్రెండ్ని తీసుకెళ్లారు మూవీకి, తను పీకే ఫ్యాన్స్ కాదు, తనకు నచ్చింది మూవీ. ఎస్, ఇవాళ అదే జరిగింది. నా రూమ్మేట్స్ ఇద్దరిని తీసుకెళ్ళాను. రియల్లీ అంటే దే రియల్లీ లవ్ ద మూవీ. నిజంగా నచ్చింది కామన్ ఆడియన్స్కి. అంటే ఇక ఫేక్ గాళ్ళు, ఫాల్తూ గాళ్ళు వాళ్ళకి నచ్చినా కూడా నచ్చలేదని రాస్తారు. అదేమంటే రొటీన్గా ఉంటేనేమో రొటీన్ అంటారు, వెరైటీగా తీసి మంచి కామెడీ ఉంటే మనలాంటి వాళ్ళు ఫ్యాన్స్ అంటే హై ఎక్స్పెక్టేషన్తో వెళ్తాం. మనకి నచ్చచ్చు నచ్చకపోవచ్చు, బట్ ఈ ఎదవలు రివ్యూలు ఇచ్చే నా కొడుకులు డబ్బులు తీసుకొని రివ్యూలు ఇచ్చాం. డబ్బులు ముట్టలేదేమో, రివ్యూలు కూడా వరస్ట్గా ఇచ్చారు, లేదా పాలిటిక్స్లో ఉన్నారు తొక్కేయాలనుకుంటున్నారు. ఏంద్రా మీరు తొక్కేది? మాలాంటి వాళ్ళు ఉన్నంతకాలం మమ్మల్ని దొక్కని ముందు పవన్ కళ్యాణ్ గారిని దొక్కాలంటే మమ్మల్ని దొక్కాలి, మమ్మల్ని మీరు దొక్కలేరులే. నాలాంటి 1000 మందిని దొక్కితే ఇంకో 10,000 మంది పుడతారు. యా అంతే సురేష్. ఫ్యామిలీతో 2 times 3 times చూశాడంట చందు. సూపర్. వినోద్, వెరీ గుడ్ వినోద్. ఎన్ఆర్ఐస్కి చెప్తున్నాను, అందరూ మన ఎన్ఆర్ఐస్ మళ్ళీ మళ్ళీ వాచ్ చేయండి దయచేసి. థియేటర్లో వాచ్ చేయండి. మూవీ పాస్ కొనండి, మనకి $4-5 అయిపోతుంది మూవీ పాస్ కొంటే. అందరు వాచ్ చేయండి, సినిమా బ్రేక్ అయిపోవాలి ఇక్కడ. దేవి ప్రసాద్ గారు థ్యాంక్ యూ. శివ గంగాధర్ థ్యాంక్ యూ. కోడూరు రాజశేఖర్ గారు, మీకు కూడా ఒక 30 days. అవునండి, మనకు తెలుసండి, నాకు చాలాసార్లు అనిపిస్తుంది, ఒక్క 30 రోజులు నాకు వదిలేమని. అబ్బా, పవన్ కళ్యాణ్ పెడితే అసలు సౌత్లోనే టాప్ బిగ్గెస్ట్ మూవీ తీపిస్తానే మనం. డైరెక్టర్తో పిల్ల డైరెక్టర్లు చాలండి, కొత్త డైరెక్టర్లు లేదా చిన్న డైరెక్టర్లు చాలు. అవి అనిల్ రావిపూడి ఇలాంటి చిన్న డైరెక్టర్లతో కూడా బిగ్గెస్ట్ హిట్ కొట్టించగలను పవన్ కళ్యాణ్ గారిని. యా సతీష్, ఐ నో యాజ్ ఎ ఫ్యాన్గా మీరు చూశారు, మీరు చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఆ రోజు నాకు కాల్ చేసి చెప్పారు, ఫ్యాన్గా కాదు ఒక నార్మల్ ఆడియన్గా చూడండి, యూ మస్ట్ లైక్ ద మూవీ. ఐఎమ్ ప్రెటీ ష్యూర్. హే రేవంత్, హే జయ, సాక్షి టీవీలో నెగిటివ్ పోస్టులు, సాక్షి టీవీలో చాచి టీవీ వాడు నెగిటివ్ ఒక పాజిటివ్ ఎట్లా ఇస్తాడు? ఆ రకంగా వాడు ఒక పందిని వదిలేడు, తిట్టిస్తున్నాడు పంది చేత. పాజిటివ్ ఇస్తారని హౌ డి యూ ఎక్స్పెక్ట్? సో లైట్ తీసుకుంటా అండి చాచేవాడిని, చచ్చినవాడు. రఫీ జాను, అట్లేం లేదు రఫీ, కావాలి, ఖచ్చితంగా కావాలి. యా పట్నాయక్, హౌ ఆర్ యూ? రేవంత్, యా పీకే యాక్టింగ్ గుడ్, సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. యాక్చువల్గా రివ్యూలో నేను కొత్త కదా, ఫస్ట్ వింటాం ఎక్స్పెక్టేషన్తో వెళ్ళానండి, చాలా పెద్ద ఎక్స్పెక్టేషన్తో వెళ్ళా. సో వీ షుడ్ వాచ్ ద మూవీ వితౌట్ ఎక్స్పెక్టేషన్స్, వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్, దెన్ యూ మస్ట్ లైక్ ద మూవీ. ఐఎమ్ వెరీ షూర్. Go and watch with your family members, with your neighbors.
పండక్కి కుమ్మేస్తుందండి మూవీ. మీరు దయచేసి ఇది షేర్ కొట్టండి కొట్టండి కొట్టండి. నా వీడియోలు చూసి 1,00,000 మంది, ఎలాగో 1,00,000 2,00,000 మంది చూస్తారు. 10 లక్షల మంది చూసేలా కొట్టండి. 10 లక్షల మంది వెళ్ళాలి మళ్ళీ. మనకు మనం చాలండి, ఎవరు కావాలి? మీరు చేసే వర్క్ చాలు. కువైట్లో ఉండి ఎంతమంది చేస్తున్నారు, అమెరికాలో ఉండి ఎంతమంది చేస్తున్నారు వర్క్, ఇండియాలో ఉండి నిద్ర ఆహారాలు మానుకొని ఎవడు ఫేస్బుక్లో చిన్నది పెడతాడా రిపోర్ట్ చేద్దామని చెప్పి, అది కావాలి. సూపర్. ఎవడు కూడా డిసప్పాయింట్ అవ్వాలా, ఎవడు కూడా కుంగిపోకుండా నిజంగా కష్టపడుతున్నామంటే నిజంగా రికార్డ్ అండి ఆ విషయం మాత్రం. సురేష్, రామ్ ప్రసాద్ దాసర్ గారు ఉంటే ఇంతవరకు రాకపోను. ఎస్, వీ రియల్లీ మిస్ దాసరి గారండి. మంచి టైంలో మిస్ అయిపోయాం దాసరి నారాయణరావు గారిని. సాక్షి ఈజ్ బెటర్ దాన్ TV9 అండ్ ABN అండి. సాక్షి బెటర్ దాన్. వాళ్ళు ఏంటంటే వాళ్ళ నాయకుడు సీఎం కావాలని కాబట్టి వాళ్ళు అలా వేసుకోవచ్చు, తప్పులేదు. బట్ TV9 ABN ఓన్లీ ఫర్ వాళ్ళ TRP రేటింగ్లు చూసుకుంటున్నారు. శ్రీరామ్, అఫ్కోర్స్ శ్రీరామ్ గారు, అవునండి. సెకండ్ టైం సూపర్గా ఉంది. అసలు నిజంగా నచ్చిందండి నాకు. నేనేదో మీ ముందుకు వచ్చి ఫాల్తూ న్యూస్ చెప్పట్లేదండి, కావాలని మళ్ళీ చూడండి ఫాల్తూ న్యూస్ చెప్పట్లేదు. నిజంగా నచ్చింది. మా రూమ్మేట్స్ అందరితో నవ్వుకుంటున్నాం, సరదాగా మూవీని కామెడీగా నవ్వుకుంటున్నాం. ఈవెన్ నాకు కూడా ఫస్ట్ చూసినప్పుడు యావరేజ్ అనిపించింది, కానీ ఇప్పుడు నవ్వుకుంటున్నాం. రోజు ఫ్యామిలీతో కువైట్లో చూస్తున్నారు. సూపర్ బ్రదర్. శ్రీను, PSPK, కార్చవుల నరేందర్, హాయ్. చందు, సువాడ, మూవీ ఎలా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు క్రేజ్ పెరిగిద్ది కానీ తగ్గదు. పవన్ కళ్యాణ్ గారు క్రేజ్ గురించి మాట్లాడతారు. మూవీస్ ఎప్పుడు బ్రదర్ చెప్పండి చందు గారు? ఖుషి దాకే మూవీ, ఖుషి దాకా అసలు బ్లాక్ బస్టర్. ఇప్పుడన్నా ఏదో యావరేజ్, అబో యావరేజ్ అట్లా నడిచిపోవడం. కానీ పవన్ కళ్యాణ్ గారు ఒరిజినల్ యాక్షన్ ఫ్యాన్స్ పెరిగారా తగ్గారా ఖుషికి? ఇప్పటికి ఏదో డైలాగ్ ఉంది మూవీలో, పెరిగారు. ఎందుకని? సినిమాలను చూసి ఆయనకి ఇంత రేంజ్లో అభిమానం అవ్వాలి. ఫ్లాప్లు అయినా కూడా ఎవరు ఉంటారండి అభిమానిగా? ఆయన వ్యక్తిత్వం, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వానికి నేను అభిమాని అయిపోయా. వ్యక్తిత్వానికి అభిమాని అయినోడు పోయేదాకా ఆయనతోనే ఉంటాడు. సినిమాలకు అభిమాని అయ్యేవాడు ఉండొచ్చు పోవచ్చేమో, కానీ వ్యక్తిత్వానికి అభిమాని అయితే ఆయనతోనే ఉంటారు పోయేదాకా. పద్దు, ఇండియాకి ఎప్పుడు బ్రదర్? ఇండియాకా ఏమోనండి, వచ్చే ఎలక్షన్స్ దాకా రాబుద్ది కావట్లేదు, టెన్షన్ వస్తుంది. ఎలక్షన్స్ ఎలా ఉంటాయి ఏంది అనేది. సో ఎలక్షన్స్ అయిపోయినాక వద్దాం, నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ అయిపోయినాక. శుక్రవారం వాళ్ళ లేదులేండి, అవన్నీ పర్సనల్ కామెంట్స్ ఎందుకని. శుక్రవారం అయితేంది, శనివారం అయితేంది. న్యూ జెర్సీలో కూడా గుడ్ టాక్. మళ్ళీ మీరు మీ పేరు మర్చిపోయాను, నిన్న మాట్లాడారు తెలుగు రీల్ గారు. మళ్ళీ చూడండి, మన వాళ్ళందరికీ చెప్పండి, మన గ్రూప్స్లో మెసేజ్ చేయండి అందరికీ. NRI జనసేన మొత్తానికి. కామన్ మ్యాన్ PK గారు ఫస్ట్ టైం చూసినప్పుడు అయ్యో అనుకున్నారు, సెకండ్ టైం చూసినప్పుడు అబ్బా అనుకున్నారు. అది అట్ట అనుకోండి. అలేఖ్యకి హాయ్. అలేఖ్య గారు, మూవీ చాలా చాలా బాగుంది, థ్యాంక్ యూ. మీరు కామన్ ఆడియన్, మీలాంటి వాళ్ళకి నచ్చిందంటే చాలా గ్రేట్ అండి. ఫస్ట్ టైం చూసినప్పుడు అయ్యో అనుకున్నారండి, సెకండ్ టైం చూసినప్పుడు అబ్బా అనుకున్నారండి. ఏం కొట్టారండి కొటేషన్, ఎక్సలెంట్గా ఉంది, బాగుంది, నైస్ కొటేషన్. హాయ్. జనసేన రవికుమార్, ఎక్సలెంట్ అండి. జనసేన కార్యకర్త చాలా పెద్ద మెసేజ్ పెట్టారు. కోలికొండ బుచ్చిరాజు గారు, ఇట్స్ వెరీ బిగ్ మెసేజ్, కాంట్ ఏబుల్ టు రీడ్ నా. అంతా బాగుంది, బట్ నిన్ను కూడా లాస్ట్ వీక్ అంటే అర్థం కాలేదమ్మా. చాలా పెద్దది పెట్టారు, వెళ్ళిపోయింది అది పైకి. అన్న కొందరు కావాలని త్రివిక్రమ్ తిడుతున్నారు వాళ్ళు. దయచేసి త్రివిక్రమ్ గారిని ఒక్క మాట కూడా మన గురించి మాట్లాడకండి. చాలా తప్పు. ఎక్సలెంట్ డైలాగులు ఉన్నాయి. కొన్ని చిన్న సంఘటనలు అలా ఉన్నాయంటే మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో దయచేసి త్రివిక్రమ్ గారి గురించి ఎవరు నెగిటివ్గా మాట్లాడద్దు. ఒకడెవడో లఫూటాడు థియేటర్ దగ్గర నుంచొని నేను పవన్ కళ్యాణ్ అభిమాని, సినిమా బొక్క ఆడి. నిజంగా పవన్ కళ్యాణ్ అభిమానే అండి. పవన్ కళ్యాణ్ అభిమాని అయితే అలా మాట్లాడతాడా?
సన్నాసి వాడు ఫేక్ ఫాల్తూ ఫేక్ గర్ల్ పవన్ కళ్యాణ్ నేను అభిమాని అని చెప్పుకొని ఒక అబ్బకి పుట్టినాడైతే అలా చెప్పుకోరండి. నేను అలా చెప్పుకోవాలి, నేను పవన్ కళ్యాణ్ అభిమానిని, పవన్ కళ్యాణ్కి మాత్రమే అభిమానిని. క్లియర్గా చెప్తున్నా కదా, మీరు ఎందుకు చెప్పుకోర్రా? మీకు అబ్బకి అమ్మకి పుట్టలేదురా? మీరు చెప్పుకోండిరా, నేను ఆ పలానా వ్యక్తికి అభిమానిని, వీడంటే నాకు పడదని చెప్పుకోండి అంతే. అలా చెప్పుకోవాలి, అంతేగాని ఈ సన్నాసుల్లాగానే పవన్ కళ్యాణ్ అభిమాని, సినిమా బొక్కలాగా ఉంది, సినిమా బొక్కలాగా ఉంది. ఏంద్రియా మీరు సన్నాసి మాటలు? ఎందుకు అట్లాగా? నేను ఎవరి అభిమాని వాళ్ళు చెప్పుకోవాలి గర్వంగా. మనం ఒకళ్ళని అభిమానిస్తున్నామంటే దే హ్యావ్ సమ్ క్వాలిటీస్ అండి. అన్ని క్వాలిటీస్ లేకుండా వాళ్ళు ఆ స్టేజ్కి వెళ్ళరు. పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, మహేష్ బాబు గారు అవ్వచ్చు, ఎన్టీఆర్ అవ్వచ్చు, రామ్ చరణ్ అవ్వచ్చు, దే హ్యావ్ సమ్ డిఫరెంట్ క్వాలిటీస్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి ఉంటుంది. ఓన్లీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో నుంచే వస్తే ఏరి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళందరూ పెద్ద పెద్ద స్టార్లు అవ్వలేదే. పవన్ కళ్యాణ్ అంత పెద్ద స్టార్ ఎంతమంది అయ్యారు? ఎన్టీఆర్ అంత పెద్ద స్టార్ ఎంతమంది అయ్యారు? అవ్వలేదు కదా. రామ్ చరణ్ అంత పెద్ద స్టార్ ఎంతమంది అయ్యారు? బన్నీ లాంటి వాళ్ళు ఎంతమంది అయ్యారు? చాలామంది వచ్చారు పెద్ద పెద్ద వాళ్ళ కొడుకులు. ఏమైంది వాళ్ళ బతుకులు? తండ్రులు ఉన్నా తాళి కట్టేవాళ్ళు లేకపోతే మొగుడు అక్కడ ఉంటాడని ఎటాగా ఉంటుంది. అవును, వెంకటేష్ గారు లేరేంది? మర్చిపోయాను. ఇప్పుడు కూడా వేయలేదండి వెంకటేష్ గారి క్యారెక్టర్, ఎందుకో తెలియదు. పవన్ కళ్యాణ్ గారు ఫుల్ టైమ్ ప్రజల్లోకి వస్తే నిద్ర పట్టదు ఒక్కొక్కరికి. చూద్దాం, రానిండి. ఎవ్వరూ త్రివిక్రమ్ గారిని తిట్టద్దండి. త్రివిక్రమ్ గారు పవన్ కళ్యాణ్ గారి సోల్మేట్. సరదాగా అన్నాను కానీ, సో ఆయనకి అంత ఇష్టం అనమాట త్రివిక్రమ్ గారు పవన్ కళ్యాణ్ గారికి అంటే. సో ఆయన గురించి అంటే పవన్ కళ్యాణ్ గారిని మనమే అన్నట్లు అవుతుంది, ఆయన అన్నట్లే. సో దయచేసి ఒక్క మాట కూడా త్రివిక్రమ్ గారి గురించి నెగిటివ్గా మాట్లాడకండి, విజ్ఞప్తి అంతే. అన్నా నువ్వైనా వ్యతిరేక అభిమాని కానీ నేనైనా ఎవరికి వ్యతిరేకం కాదండి. నేను పవన్ కళ్యాణ్ గారిని అభిమానిస్తా. ఇట్ డజంట్ మీన్ ఐఎమ్ అగైనెస్ట్ టు సమ్మన్ ఎల్స్. అంటే బాలకృష్ణ గారి మూవీ కూడా చూడండి, హిట్ చేయండి అని చెప్తున్నాం మనం. డజంట్ మీన్ ఐఎమ్ అగైనెస్ట్ టు ఎనీ వన్. ఎవరికి అగైనెస్ట్ కాదండి. పవన్ కళ్యాణ్ గారి సినిమా నచ్చితే 10 సార్లు చూస్తా. బాలకృష్ణ గారి సినిమా నచ్చితే 1 సారి చూస్తా, 2 సార్లు చూస్తా, 3 సార్లు చూస్తా. దట్ ఈస్ వాట్ ఐ యామ్. మనం అలా ఉన్నాం కానీ అగైనెస్ట్గా లేమండి ఎవరికి. హాయ్ శంకర్ గారు, థ్యాంక్ యూ. ఏం లేదు, జస్ట్ ఇంటరాక్షన్ లాగా కొంచెంసేపు మాట్లాడుతున్నాను. మీకు టైం ఉంది కాబట్టి. నన్ను చాలామంది అడుగుతున్నారు, మాట్లాడట్లేదు, మెసేజ్లకి రిప్లై ఇవ్వరు, ఏం చేయట్లేదు, తల పొగరెక్కింది వీడికి పెద్ద పెద్దలతో మాట్లాడేసరికి అనేసి చాలామంది కామెంట్స్ పెడుతున్నారంట. అట్లా అసలు నాకు మీకు తెలుస్తుందండి, చెప్తే నేను ఎలా ప్రూవ్ చేసుకోవాలంటే నాకు ఈ తెలియదు కదా, ఎలా ప్రూవ్ చేసుకోవాలి ఏంటనేది. చూడండి అంటే గో ఆన్ వాచ్, కీప్ ఆన్ చూస్తూ ఉండండి, నన్ను వాచ్ చేస్తూ ఉండండి, కీప్ ఆన్ వాచింగ్. స్లోలో ఎప్పుడుకో అంటే మీకు ఫ్యూచర్లో తెలుస్తుంది. వచ్చాడు వీడు ఎవడో సునీల్ అంట. అది ఫోటో కూడా ఉండదు ఆడిది, ఫేక్ ఐడితో వస్తాడు, ఫేక్ యాదవ్లో. కౌశిక్ సినిమా చాలా బాగుంది. సురేష్ అన్న కొందరు మూవీని చూడకుండానే అదేనబ్బా ఫాల్తు నా కొడుకులు చేసేది. ఫాల్తు నా కొడుకులు ఏం చేస్తారు, ఫేక్ ఐడీలతో రావటం, సినిమాలు చూడకుండా చూసామని చెప్పటం, అలాగే ఫేస్బుక్లో పెట్టేయటం, యూట్యూబ్లో పెట్టడం. హాయ్ పూజారి లక్ష్మీ వినయ్. హాయ్ వినయ్, హౌ ఆర్ యూ? నవీన్ రచ్చా, యా. హాయ్ శ్రీనివాస్ వీరేంద్ర అన్న, మూవీ చాలా బాగుంది. ఎస్. హేమంత్ కుమార్ బాగుందని చెప్పడం కాదు, మీరు ఇన్ని రోజులు పడిన కష్టాన్ని సినిమాని ఆపడానికి, సినిమాని ఫేస్బుక్లో పెట్టిన వాళ్ళ మీద మీరు రిపోర్ట్ చేసేది కానీ ఏదైనా కానీ పడిన కష్టం ఇంకొక 4 రోజులు కంటిన్యూ చేయండి. 4 days ప్లీజ్ కంటిన్యూ చేయండి. సినిమా నిజంగా బాగుంది, అందరికి రీచ్ అవ్వాలి. సినిమా బాగుందనేది రీచ్ అవ్వాలి. ఈ మెసేజ్ని షేర్ చేస్తారా లేదా మీరు ఓన్ మెసేజ్లు పెడతారా, మీ ఇష్టం అండి. సినిమా బాగుంది, మస్ట్ గో అండ్ వాచ్ విత్ ఆల్ ద ఫ్యామిలీస్ మెంబర్స్. వదిలే పార్దు, లైట్ తీసుకో. అట్టంటే వాళ్ళు ఫేక్లు వస్తూ ఉంటారు, బ్లాక్ చేసేద్దామని. అంతకంటే ఎందుకు, వాళ్ళు ఏమన్నా శత్రువులు కాదు మనకి.
మంచిదే కదా. చిట్టి హాయ్, చిట్టి హాయ్, శివప్రసాద్. హాయ్ రామ్ ప్రసాద్. దే ఆర్ యాడింగ్ మోర్ సీన్స్ ఆన్ ఫెస్టివల్స్. వెరీ గుడ్. ఫెస్టివల్కి మోర్ సీన్స్ యాడ్ చేస్తే మళ్ళీ మనకి ఫెస్టివల్ నిజంగా మళ్ళీ మళ్ళీ వెళ్ళి మనం చూడొచ్చండి మూవీని. శ్రవణ్, జనసేన ఫ్యామిలీస్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. దట్స్ ట్రూ అండి. బాగుంది మూవీ. యా వినయ్ గారు, సినిమా చాలా బాగుంది. అల్లు ప్రసాద్, అజ్ఞాతవాసిలో ఒక కోర్టు సీన్ లేనందుకు మనం నవ్వుకున్నా కూడా చచ్చిపోతున్నారండి బాబు. నవ్వకూడదు, నవ్వినా కూడా తట్టుకోలేకపోతున్నారు. ఏంద్రా బాబు, ఎంత మంచి డైలాగ్ కొట్టాడు అబ్బాయి. పేరు మర్చిపోయా కానీ కోటి సీన్ లేనందుకు నైస్ జోక్ అండి, బాగుంది. హాయ్ కేశవ. సినిమా ఎడిట్ చేయట్లేదు. ఏం చేస్తున్నారండి, సినిమాలోంచి అందరు వెళ్ళిపోయినాక అప్పుడు తీస్తున్నారు ఈ ఖాళీ కుర్చీలు పెట్టి కావాలండి. సినిమాలో ఎవరు లేరు చూడండి, నేను ఒకడేమో బ్లాక్ టికెట్లు బయట అమ్ముతా, 10 10 100 10 100 10 అంట. అవన్నీ నాటకాలు. ఇట్లాంటి ఫాల్తూ ఫేక్ నా కొడుకులు చేసేయండి, ఇవే కదా నాటకాలు ఆడుతూ ఉంటారు. నేను ఒకటి చందు అడిగిందే అడుగుతావు నువ్వు. 15 తర్వాత ఏమైద్ది అన్న చూడు. నాకు మాత్రం తెలుసు, మాట్లాడుకుంటున్నావు అంతే. 15 తర్వాత ఏమైద్ది అనేది. లెట్స్ వెయిట్ అండ్ సీ. శ్రీను, వెరీ గుడ్ శ్రీను. గర్వంగా చెప్పుకోవాలి అంతే. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటే వ్యక్తిత్వానికి అభిమానులు అండి, వ్యక్తిత్వానికి అభిమానులు. ఆయనేమో ఎన్టీఆర్, రామ్ చరణ్ వేసిన డాన్స్లు ఏమి వేయరు, బీభత్సమైన డైలాగులు చెప్పరు, సింపుల్గా కనిపించి వెళ్తారు. అయినా కూడా సినిమాకి 170 కోట్లకి అమ్మారు సినిమాని. ఎవరికైనా కొంటారా ఆ రేట్కి? బాహుబలి కాకుండా. ఆయన వ్యక్తిత్వానికి అభిమానులు మనం. గర్వంగా చెప్పుకోవాలి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మనం అని. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వంలో కనీసం ఒక 10% అన్నా నా లైఫ్లో రీచ్ అవ్వాలని ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్. లెట్స్ సీ అంతే. అవుతానో అవునో తెలియదు కానీ ట్రై చేస్తున్నా ఆయన వ్యక్తిత్వంలో కొంచెమన్నా నేను నడవాలి అనేది. హాయ్ యోగానంద్, హాయ్ పైలా, హాయ్ రమేష్, రామ్ సాయి, హాయ్ దశరథ వేగి, హాయ్ దిలీప్. యా మూవీ బాగుంది దిలీప్. రామిరెడ్డి, హాయ్ రామిరెడ్డి. సురేష్, నువ్వు కూడా బాగా కష్టపడుతున్నావు. పవన్ కళ్యాణ్ భక్తుడు. త్రివిక్రమ్ గారిని తిడుతున్నారా? చెత్త. లేదులే, వాళ్ళు ఫస్ట్ డే వెళ్ళి చూసి మాట్లాడటం కాదు, ఇప్పుడు వెళ్ళి చూడమనండి. వెళ్ళి త్రివిక్రమ్ గారు కాళ్ళు పట్టుకుంటారు, సార్ సారీ అని. అంత బాగున్నాయి డైలాగులు. ఏమబ్బా ఎన్ని డైలాగులు ఉన్నాయి. కీర్తి సురేష్ పవన్ కళ్యాణ్ ఎదురు కూర్చొని హోటల్లో చెప్పే డైలాగ్ ఎలా ఉంటుంది? నాన్న నాకు అన్నీ తెలిసిన అన్నంగా. డైలాగ్ చెప్పమంటారా? చెప్పొద్దని అన్నారు కాబట్టి చెప్పట్లేదు. కానీ బ్యాటరీ వచ్చింది. బ్యాటరీ చివరి దశకి. కళ్యాణ్ దిలీప్ శంకర్ గారు లైవ్ పెట్టడం లేదు. వాట్ హ్యాపెన్? హీ విల్ కమ్ అప్ ఆఫ్టర్ దిస్ మంత్. ఆయనకి ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎగ్జామ్స్ అయిపోయినాక బయటకు వస్తారు. జఫాస్కి అంత రాజకీయంగా తిట్టుకోవాలి కానీ బెల్ట్లు ఎందుకబ్బా చిన్న చిన్న విషయాలకి. వాళ్ళు వాడని రాజకీయ ఎత్తుగడలు, మనం కూడా వెళ్దాం, కలిసిమెలిసి నవ్వుకుంటా ముందుకెళ్దామండి. రాజకీయాల్లో ఎవరైనా గెలవాల్సిందే. ఫైనల్గా గెలిచినాక టీడీపీ గెలిచారు, ఏం చేసాం మనం? కాము కూర్చోలే. అట్లే మనం గెలిస్తే ఓకే, పండగ చేద్దాం. సీనా పవర్, నీలో నిజాయితీ చాలా ఉంది. వెరీ గుడ్. నిజాయితీ ఉండాలి, అదే కోరుకుంటుంది. సార్ మూవీ ఎలా ఉన్నా మనకు అనవసరం. సాయి బాలాజీ, 15 డైలాగ్స్ ఉన్నాయన్న. ఒక డైలాగ్ సరదాగా చెప్తా. ఏంటంటే అంతకంటే అసలు ఎంత మంచి డైలాగ్ అండి అది. కీర్తి సురేష్ ఏమంటుంది పవన్ కళ్యాణ్ వాళ్ళ నాన్న కాల్ చేసి రావు రమేష్ గారికి, నాన్న నాకు తెలుసు నాన్న అంటది. ఏమంటారు ఆయన? అమ్మా విమానంలో వెళ్ళే ప్రతి ఒక్కడ మనం గాల్లో ఎగురుతున్నామని అనుకుంటారు,
కానీ నిజంగా అక్కడ ఎగురుతుంది విమానం కానీ మనం కాదు తల్లి. అన్నీ తెలుసనే అనుకుంటారు ఈ వయసులో. ఏమీ తెలియదు బంగారం అని చెప్తాడు. మళ్ళీ అడిగిద్ది, నాన్న నాకు తెలుసు నాన్న అంటే, దీనికి ఎలా చెప్పాలిరా, ఒకసారి చెప్పాగమ్మా విమానం డైలాగ్, మళ్ళీ అది రిపీట్ చేసుకో. ఎంత బాగున్నాయండి డైలాగులు, అసలు నవ్వి నవ్వి చచ్చాము సెకండ్ టైము. ఆ పంది 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 కూర్చొని పందిగాడు కూర్చొని సినిమాలు తీయలే, ఆడు దోశలు వేసుకునేవాడు, మాడిపోయిన పెసరట్లు వేసుకునే పంది కూడా వచ్చి సినిమాల గురించి మాట్లాడుతుంటే నిజంగా ఏం చెప్పాలి పందికి. పంది కోస్తే ఆ ఊరంతా సరిపోయిద్ది ఒక వారం రోజులు. లైట్ తీసుకోండి అబ్బా, పెట్టేవాళ్ళు పెడుతుంటారులే కానీ ఆ మెసేజ్లు అవన్నీ వాళ్ళ మీద మనం వేసుకోవటం ఎందుకు. చూపిస్తాంగా ఎలక్షన్స్లో వచ్చే నెక్స్ట్. ఇది కాదు మెయిన్, మనకి ఎక్కడ ఉంది, ఎలక్షన్స్లో ఉంది. ఎలక్షన్స్లో మనం అంటే ఏంది కుమ్మేద్దాం అప్పుడు, ఇప్పుడు కాదు. అంత దాకా తెగిచ్చేదాకా వస్తే పవన్ కళ్యాణ్ గారు, మనం వచ్చామా రాలేదా కాదు, అక్కడ దాకా వచ్చిన రోజు మాట్లాడుకుందాం. పద్దు లైట్ తీసుకో అని బ్లాక్ చేద్దాంలే కానీ అలా అడ్రస్లో ఫోన్ నెంబర్లు పెడతారా, మాట్లాడదామంటే పెట్టరు. అన్నీ రాంగ్, అడ్రస్లో రాంగ్. మంచి సెంటిమెంట్ ఉంది, అన్నీ బాగున్నాయండి. మనకేంటంటే అలా ఎక్స్పెక్ట్ చేసుకొని వెళ్ళాం, అది లేదే అని బాధ అంతే. ఇవాళ అన్నీ కనిపించినాయి కదా మనకి, ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యి. రాఘవ మంచి డైలాగ్ అది. ఎవరిని చేసేది వంశీ, స్టూలి వంశీకృష్ణ. ఆడు ఫేక్ ఐడితో వచ్చి తిడతా ఉంటారు, పట్టించుకోకండి. తిట్టని వాళ్ళు ఏమన్నా బయట వాళ్ళు కాదుగా, అందరూ అన్నదమ్ములమే. మనం ఏమి వాళ్ళకి మనకేమి శత్రుత్వం లేదబ్బా. ఏదో వాళ్ళు ఒకళ్ళని అభిమానిస్తారు, పక్కన వాళ్ళు ద్వేషిస్తారు, అక్కడ వచ్చేస్తుంది. మరి మాడిపోయిన దోశలు పెసరట్లు వేసేవాళ్ళు కూడా 2 గంటలు కూర్చొని సినిమాల గురించి చెప్పేవాళ్ళే. కానీ రివ్యూ 2 గంటలు కూర్చొని చెప్తారా? పంది తిన్నట్టు తిన్నది అరక్క కూర్చొని కంప్యూటర్ ముందు 2 గంటలు వాడు నోట్లో క్యారెట్ పెట్ట ఆ రకంగా పంది తిన్నట్టు తింటున్నాడు కూర్చొని. ఏంది టీవీల ముందుకెళ్ళి రోజు కూర్చొని అసలే ఊర పంది, ఇంకా పంది అయిపోతున్నాడండి. వాడికి అర్థం కావట్లేదా? నీ ఫోటో పెట్టరా సునీల్ గారి, నెంబర్ ఇరా, నీది మాట్లాడతారు మా కుర్రాళ్ళు, ఇప్పుడే కాల్ చేస్తారు. ఏడుంటావు చెప్పు చాలు. నువ్వు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ వల్ల అలా ఉంది బ్రదర్. నేను చూసుకుంటాలే పార్దు, వాడు నేను చూస్తా, ఇప్పుడే చూస్తా, కాల్ చేసి మాట్లాడతా. నేను చూసుకుంటాగా, నీకు ఎందుకు, ఎవరికి చేయాలో నాకు తెలుసు, ఏం చేయాలో నాకు తెలుసు. ఐల్ టేక్ కేర్, డోంట్ వరీ. రైట్ బ్రదర్. శంకర్ గారు, హలో అండి శంకర్ గారు. సరే, షేర్ చేయండి, సినిమా గురించి అందరికీ పాస్ చేయండి, అందరికీ చెప్పండి. ఇలాంటి విషయాలు వదిలేసే పద్దు, మళ్ళీ చెప్తున్నాను, నువ్వు మనం చేసుకునే పనిలో మనం ముందుకెళ్ళాలి. మీరందరూ నన్ను లైక్ చేస్తున్నారు కాబట్టి, నా మాటకి వాల్యూ ఇస్తారు కాబట్టి వదిలేసేయండి అవి. సో యూఎస్లో బ్రహ్మాండంగా ఉంది. మనీషాయి మన్ను గారు సెకండ్ డే చాలా బాగుంది టాక్, మంచి కలెక్షన్స్ కూడా వస్తాయి, మీరు చూడండి కావాలంటే. ముందు ఇంకా ఇంకా చాలా చాలా బాగుంటుంది సినిమా అనేది. సో ఖచ్చితంగా మంచి సక్సెస్ వైపు నడుస్తుంది సినిమా. వాళ్ళు ఎవరెవరో ఏదేదో మాట్లాడతారు, మనం పట్టించుకోకండి. మన సినిమాకి వచ్చిన ఫస్ట్ డే కలెక్షన్స్ కూడా వాళ్ళ సినిమాలకి ఫుల్ రన్లో రావు. ప్రీమియర్ షోలో వచ్చిన కలెక్షన్స్ ఫుల్ రన్లో రావు వాళ్ళకి. రైట్ అండి, మళ్ళీ మాట్లాడతాను, ఇంకా చాలా మెసేజ్లు వస్తున్నాయి. హాయ్ విషజ్ఞ చారి పుల్రాజు గారు, హాయ్ అండి. రైట్ సార్,
రైట్. హాయ్ తులసిరామ్ గారు. రైట్ సార్, నేను ఇంకా కంటిన్యూస్గా మెసేజ్లు వస్తూనే ఉంటాయి ఇఫ్ ఐమ్ లైవ్. సో విల్ టాక్ లేటర్ అండి. మేబీ టుమారో కానీ డే ఆఫ్టర్ టుమారో కానీ గట్టిగా మాట్లాడుకుందాం అన్నీ మనకి. తప్పకుండా కోడేరి రాజశేఖర్ గారు మీ నెంబర్ కూడా ఇచ్చారు. ఏ అవసరం ఉన్నా కాల్ చేయమన్నారు. తప్పకుండా మీలాంటి వాళ్ళ అవసరం, మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఉండటమే మాకు ధైర్యాన్ని ఇస్తుంది. ఎవరికి ఎక్కడ అవసరం వచ్చినా మీలాంటి వాళ్ళ నెంబర్లే ఇస్తున్నాం, చేయండి అని చెప్పేసి. శ్రీధర్ గారు, అందరూ కూడా ఇదే యూనిటీగా, ఇదే రేంజ్లో మనందరం కలిసికట్టుగా పనిచేయాలని, ఎక్కువ తక్కువ స్థాయి ప్రకారం, కులం ప్రకారం, ఏ ప్రకారం చూసుకోకుండా మనం కలిసికట్టుగా అన్నదమ్ముల్లాగా, అక్క చెల్లెల్లాగా మన వాళ్ళందరూ కలుపుకొని పోతూ గ్రూపులు కట్టకుండా, గ్రూపులు అంటే నేను ఎక్కువ నువ్వు తక్కువ అలాంటి ఆవేశాలు, ఆలోచనలు లేని మాటలు వద్దండి మనకి. అందరం కలిసికట్టుగా ఒకే స్థాయిలో ముందుకెళ్ళాలని కోరుకుంటూ దీని పరంగా మనం ముందుకు వెళ్దాం. ఆ డైలాగులు వద్దండి, నాకు కామెడీగా ఉంది, సారీ. మనందరం ముందుకెళ్ళాలి, ఇలాగే వెళ్తాం, ఇదే యూనిటీ మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాను. రైట్. పద్దు వీక్ రైట్. రైట్. ఓకే అండి, గుడ్ నైట్ ఫర్ మీ అండ్ హ్యావ్ ఏ గుడ్ వన్ ఫర్ యూ. Good morning. Enjoy the rest of the day and hopefully you guys will go and watch the movie again and again with your family members. Right. Bye bye.